నౌకాదళ విన్యాసాలకి సంబంధించినటువంటి కార్యక్రమాలు అటెండ్ అయ్యేందుకు భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆంధ్రప్రదేశ్కి వచ్చారు. విశాఖపట్నానికి చేరుకున్నారు. ఆమెని రిసీవ్ చేసుకోవడానికి పవన్ కళ్యాణ్ గారు తన భార్యతో సహా వెళ్ళారు. నిన్న నేవీకి సంబంధించినటువంటి కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆయనది కార్యక్రమం అయిపోయాక ఆయన పికప్ చేసుకునేందుకోసం అని చెప్పేసి, అంటే నేవీ దగ్గరికి వెళ్ళినప్పుడు సెక్యూరిటీ ఇదంతా కూడా బయటనే ఉంచేస్తారు. అదంతా నేవీ వాళ్ళ సొంత సెక్యూరిటీతో తీసుకెళ్తారు. కాన్వాయ్ బయట ఉంటుందన్నమాట. ఆ కాన్వాయ్ మళ్ళీ కార్యక్రమం పూర్తయ్యే టైంకి, ఎందుకంటే రాష్ట్రపతి వాళ్ళు ఉన్నప్పుడు లోకల్ కాన్వాయ్ని అనుమతించరు. తర్వాత కార్యక్రమం అయిపోయాక ఈ కాన్వాయ్ వెళ్ళి పికప్ చేసుకురావాల్సి ఉంటుంది. అలా పికప్ చేసుకురావడానికి వెళ్తున్నటువంటి సందర్భంలో, స్పీడ్గా వెళ్తున్నటువంటి సందర్భంలో ఏదో కాన్వాయ్లో ఒక వాహనం బ్రేక్ వేయడంతో అన్ని వాహనాలు ఒకదానికొకటి ఢీకొన్నటువంటి సంఘటన చోటు చేసుకుంది. అదృష్టవశాత్తు అందులో పవన్ కళ్యాణ్ లేకపోవడం సంతోషం. ఆయన పికప్ చేసుకురావడానికి వెళ్తున్న సందర్భంలో ఈ ఘటన జరిగిందన్నటువంటిది పోలీసులు ధృవీకరించారు.